వాళ్ళైతే ఫస్ట్ టైం నేను ఇంట్లో అయితే గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేయబోతున్నాను. అది కూడా చాలా కొంచెం ఒకరికే సరిపోయేంత చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. హాయ్ హలో దిస్ ఈస్ ప్రవళిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీనికోసం అయితే కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చి అయితే కావాల్సినంత కారం సరిపోయేంత తీసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసిన దాంట్లో బాగా ఉప్పు ఇంకా పసుపు వేసి కడిగిన చికెన్‌లో అయితే యాడ్ చేసి మిక్స్ చేయాలి. అలాగే దాంతో పాటు కొంచెం పెరుగు ఇంకా నిమ్మకాయ రసం యాడ్ చేసి అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి కావాల్సినంత మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసుకొని ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఆనియన్స్. తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు చాలా ఫ్రెష్‌గా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి మనం మిక్సీ చేసేటప్పుడే కొత్తిమీర పుదీనాలో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఫ్రెష్‌ది అయితే లేదు. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో యాడ్ చేసుకుందాం. మీరు ఒకవేళ స్పైస్ ఎక్కువగా తింటారు, తక్కువైపోయాయి అనిపిస్తే కొంచెం ఎండింగ్‌లో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కారం కరెక్ట్‌గా సరిపోతుందనిపించింది. పచ్చిమిర్చితోనే నాకైతే కారం సరిపోయింది. ఈ విధంగా కాసేపు మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని, ఆ ప్యూరీని కూడా దాంట్లో వేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకైతే మనము కర్రీనైతే బాగా ఉడకబెట్టుకుందాం. నేనైతే థిక్ గ్రేవీ వచ్చే వరకు ఉడకబెట్టుకుందామని అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్రైలా ఇష్టమైతే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మీరైతే చిన్న మంట మీద అయితే ఉడికించుకోండి. ఇంకో స్టవ్ మీద అయితే నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా చేయడం ఫస్ట్ టైమే కానీ చాలా బాగా కుదిరింది రైస్ కూడా. చూసారు కదా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. మనకైతే ఈ గ్రేవీ వరకు వచ్చింది. నాకు ఇంత గ్రేవీ అయితే సరిపోతుందని నేను లాస్ట్‌కి కొంచెం గరం మసాలా అయితే వేసుకొని, అలాగే కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాను. అంతే అండి. ఈ యమ్మీ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఇంకా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా మంచి మంచి రెసిపీస్ అయితే నేను మీకోసం ప్రిపేర్ చేస్తాను. అప్పటి వరకు ఛానల్ మీద కన్నేసి ఉంచండి. బై గైస్.